పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పొలం బాటతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వెళుతున్నారు. రైతుల్ని పరామర్శిస్తూ ముందుకు వెళుతున్న గులాబీ బాస్ కాంగ్రెస్ పై విమర్శల డోస్ పెంచారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో పాటు 6 గ్యారెంటీలపై కూడా నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది అధికార కాంగ్రెస్ పార్టీ. తుక్కుగూడలో జనజాతర పేరుతో ప్రచారం స్పీడ్ పెంచిన హస్తం నేతలు బీఆర్ఎస్ పై ఎదురు దాడికి దిగారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని, జైల్లో చిప్పకూడు తినిపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా 2 పార్టీల మధ్య మాటలు తూటాలు పేరుతున్నాయి. వేల మంది ఫోన్లు బీఆర్ఎస్ ట్యాప్ చేసిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనజాతర సభలో హాట్ కామెంట్స్ చేశారు. అయితే కొద్ది రోజుల క్రితమే ట్యాపింగ్ వ్యవహారంపై త్వరలో క్లారిటీ ఇస్తారని, నిజాలు బయట పెడతా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ డైలాగ్ వార్ మరింతగా ముదిరే అవకాశం ఉంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. ప్రతాప్ అండ్ శ్రీకాంత్. ముందు ప్రతాప్ దగ్గరికి వెళదాం. ప్రతాప్, కాంగ్రెస్ నిన్న జనజాతర సభ చూసాం. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కూడా ఎదురుదాడికి సమాయత్తం అవుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ లీడర్స్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతోంది? ఈ ఎన్నికలలో ముందు ఎలా జరగబోతోంది? కృప, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్షాల మధ్య 2 పార్టీల మధ్య డైలాగ్ వార్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా మాజీ సీఎం కేసీఆర్ జనంలోకి వస్తూ చేస్తున్న కామెంట్స్ పులంబాట నేపథ్యంలో వస్తున్న పులంబాట పేరుతోటి ఇప్పటికే నల్గొండ జిల్లాలో కానీ కరీంనగర్ జిల్లాలో చేసిన యాత్రలో భాగంగా చేసిన కామెంట్స్ పైన కూడా అధికార పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న జనజాతర వేదిక కూడా సీఎంతో పాటు మంత్రులంతా కూడా వంటికాలిపై లేస్తూ మాజీ సీఎం కేసీఆర్ పైన తీవ్రమైన కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రులంతా కూడా దుమ్మెత్తిపోసిన పరిస్థితి ఉంది. పొన్నం ప్రభాకర్ తో మొదలుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు అందరూ కూడా చాలా తీవ్రమైన ఘాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఏకంగా కేసీఆర్ అహంకారం వల్లనే అతని దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కూడా అతనితో ఉండలేకపోతున్నారు. ఇప్పటికే 140కు పైగా ఉన్న ఎమ్మెల్యేలంతా 39 పడిపోయింది. ఇప్పుడున్న 39 మందిలో దాదాపు 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారంటూ కూడా చాలా హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక పొన్నం ప్రభాకర్ కూడా, జిల్లాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ కానీ శ్రీధర్ బాబు కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మాజీ సీఎం కేసీఆర్ కనుక ఇట్లే కనుక మాట్లాడితే కనుక చూస్తూ ఊరుకోరు కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ కూడా చాలా హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఇక రేవంత్ రెడ్డి అయితే ఇక హాట్ కామెంట్ చేయడానికి పరిస్థితి అయితే చూసాం. నిన్న ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ కనుక ఇట్లే కనుక కామెంట్ చేసినట్లయితే కనుక కాంగ్రెస్ కార్యకర్తలు తరిమి కొడతారంటూ కూడా కామెంట్ చేయడంతో పాటు ఆయనకు ఏకంగా చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానంటూ కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి అక్కడ గతంలో సీఎంగా 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదు, కానీ తాను మాత్రం చెర్లపల్లి జైల్లో అతనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి అక్కడే వేస్తాను, కొడుకు కూతురు అల్లుడు అందరూ ఉండేటట్టుగా గతంలో కేసీఆర్ ఏ డైలాగులు అయితే కొట్టారో ఆ డైలాగ్ మళ్ళీ పునరుద్ధరిస్తూ కూడా కామెంట్ చేస్తూ కూడా అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద చెప్పండి కృప. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ వేగవంతం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చెప్పారు దీని మీద నిజాలు బయట పెడతామంటూ. మరి దీనిపై కాంగ్రెస్ లీడర్ల వెర్షన్ ఎలా ఉంది? మాజీ గతంలో ప్రభుత్వానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అయితే ప్రజెంట్ ఇష్యూ అయితే చాలా హాట్ గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థనంతా కూడా దుర్వినియోగం చేశారంటూ కూడా రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా కామెంట్ చేశారు. నిన్న ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపైన కూడా స్పందిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వం పూర్తిగా పోలీస్ వ్యవస్థను కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేసి వేల మంది సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. వారిని వ్యక్తిగత సమాచారాన్ని కూడా తస్కరించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ కూడా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉందంటూ కూడా కామెంట్ చేశారు. ప్రధానంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఏ విధంగా అయితే కేసీఆర్ చేశారో సెంట్రల్ లో కూడా మోడీ కూడా అదే విధంగా చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కార్పొరేట్ సంస్థలను బలవంతంగా వసూలకు పాల్పడుతున్నారంటూ కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా చేయాలంటే కనుక తెలంగాణలో బి టీమ్ ను పారదోలాము, నెక్స్ట్ దేశంలో ఉన్న అంటే ఏ టీం బీజేపీ టీం ను కూడా పారదోలుతామంటూ కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేయడం జరిగింది. ఒక విధంగా నిన్న కామెంట్స్ చూసినట్లయితే కనుక ఒక డైలాగ్ వారైతే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అధికార ప్రతిపక్షాల మధ్య ఒకవైపు బీఆర్ఎస్ మీద కామెంట్ చేస్తూనే మరోవైపు
మరోవైపు బీజేపీ పైన కూడా ఎక్కువ పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. రెండింటిని బీఆర్ఎస్ ను బీజేపీని రెండింటిని ఒకే ఘాటాన కట్టి విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరో ఒకవైపు కేసీఆర్ పైన మంత్రులతో పాటు రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా నిన్న హాట్ కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ పైన కూడా తనకు ప్రత్యేక అనుబంధం ఉందంటూనే ఇక్కడ తెలంగాణకు సంబంధించి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అంటే మేక్ ఇన్ తెలంగాణను రూపొందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఎన్నికలకు కనుక ఖచ్చితంగా 14 సీట్లు కనుక గెలిచినట్లయితే కనుక అక్కడ బీజేపీతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ కూడా వారు బుద్ధి చెప్పినట్లు అవుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే ఇక డైలాగ్ వార్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతో పాటు మిగతా అంశాలకు సంబంధించి చూసినట్లయితే కనుక ఖచ్చితంగా మెజార్టీ సీట్లు గెలవాలని చెప్పేసి ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ నేతలు పులంబాటతో పాటు మాజీ సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు చేసిన కామెంట్స్ అంతా కూడా ఇక్కడ ప్రతి అధికార పక్షం నుంచి కూడా స్ట్రాంగ్ కౌంటర్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. నిన్న కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ఒంటికాల పైన లేచిన పరిస్థితి కనపడతా ఉంది. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానంటూ కానీ చెర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తామంటూ కానీ అదేవిధంగా కార్యకర్తలంతా తలుచుకుంటే ఒంటిపై బట్టలు ఉండకుండా చూస్తామంటూ కూడా చేస్తున్న కామెంట్స్ అయితే ఒక విధంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో భావోద్వేగాన్ని పెంపొందించే విధంగా కూడా చేస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఒక ఉద్వేగమైన పరితాపమైన వాతావరణం అయితే కనపడతా ఉందని చెప్పొచ్చు. కృప బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసల జోరు మనం చూసాం. ఇంకెవరైనా నేతలు కూడా కాంగ్రెస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే 25 మంది వరకు నేతలు తమతో టచ్ లో ఉన్నారంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఎస్, ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కనుక అదే ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో నుంచి కూడా ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, 6 నెలలు 3 నెలలు అంటూ చేసిన కామెంట్స్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలంతా కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గాని మంత్రులంతా కూడా దీనిపైన కూడా హాట్ గా మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చాలా సెన్సేషన్ కామెంట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి దాదాపు 25 మంది ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ కూడా ఒక సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. అంటే ఒక విధంగా బీఆర్ఎస్ నుంచి 25 మంది కనుక ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ లో చేరినట్లయితే పూర్తిగా బీఆర్ఎస్ ఎల్పీ అంతా కూడా కాంగ్రెస్ లో విలీనమైనట్టుగా కూడా చూడాల్సి ఉంటుంది. 2018 ఎన్నికల తర్వాత కూడా సేమ్ యాజ్ టీజ్ గా కాంగ్రెస్ నుంచి కూడా దాదాపు 12 మంది ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ ఎల్పీ అంతా కూడా బీఆర్ఎస్ లో విలీనమైనట్టుగా కూడా అప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ఫార్ములాని అనుసరించాలని కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యేకి సంబంధించి దానా నాగేందర్ గాని కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ లోక్సభ సీట్ తెచ్చుకోవడం కానీ స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరడానికి రెడీగా ఉన్నారని చెప్తున్నారు. కృప ప్రతాప్, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వరి వారంటూ బీజేపీపై ఎటువంటి యుద్ధానికి దిగిందో మనం చూసాం. అయితే ఆ తర్వాత ఇప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్ తన సత్తా చాటింది, ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ రైతుల సమస్యల్నే ప్రజాక్షేత్రంలోకి తీసుకువెడుతూ అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుకు వెళ్లడం చూస్తున్నాం. మరి దీనిపై కాంగ్రెస్ ఏ విధంగా పోరాడబోతోంది? ఎస్, ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువే అంటూ కూడా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం ఏదైతుందో దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ చేస్తుంది. మేము అధికారంలోకి వచ్చింది December 7 తర్వాత అధికారంలోకి వచ్చాం. కానీ వర్షాకాలంలో గత వర్షాలు పూర్తిగా వర్షాలు పడకపోవడంతో కరువు అంతా కూడా ఆవహించింది. కాబట్టి ప్రకృతి అంతా కూడా చేసిన దాన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేయడం కరెక్ట్ కాదంటూ కూడా కాంగ్రెస్ నుంచి కౌంటర్ వస్తున్న పరిస్థితి. వర్షాకాలం సీజన్ లో అధికారంలో ఉన్నది కేసీఆర్ వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా ఇక్కడ నుంచి కౌంటర్లు వేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అంటే ప్రాజెక్టులలో ఉన్న నీటిని గేట్లు ఎత్తాలి కానీ ప్రాజెక్టు పార్టీలోకి గేట్లు ఎత్తుతున్నారంటూ కూడా చేసిన కామెంట్స్ సంబంధించి కూడా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ప్రాజెక్టులో పూర్తిగా అడుగంటున్న నేపథ్యంలో వాటర్ ఇవ్వడానికి అందుబాటులో లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా అని చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో 500 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పేసి చేస్తున్న బీఆర్ఎస్ చేస్తున్న వాటిని కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎట్లా కుదురుతుందంటూ కూడా దానికి కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ కోడ్ ఎత్తేసిన తర్వాత ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాము, రైతులకు సంబంధించిన పట్ట బీమాలు కానీ మిగతా అంశాలకు అన్నిటి విషయంలో కూడా రైతుల తరఫున తమంతా అండగా నిలుస్తామంటూ కూడా కాంగ్రెస్ నుంచి కూడా కౌంటర్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ ప్రతాప్, ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, బీఆర్ఎస్ కి అయితే కొన్ని సవాళ్లు అయితే ముందున్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ. ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, మరోవైపు కవిత తిహార్ జైల్లో ఉండటం అనే అంశం కానీ, మరోవైపు నేతలైతే జంప్ అవుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తుంది ఎంతో మంది నేతలు తమతో టచ్ లో ఉన్నారని. వీటన్నింటికీ చెక్ పెట్టేలా బీఆర్ఎస్ ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది ఈ ఎన్నికలలో? కృప ప్రధానంగా చూస్తున్నట్లయితే పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు దాదాపు నెల రోజులుగా కసరత్తు మొదలు పెట్టిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే పార్టీ కీలక నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా కేసీఆర్ పొలం బాట పట్టారు. నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ పన్నాహక సమావేశాల్లో పాల్గొంటున్నారు. క్యాడర్ లో జోష్ నింపే విధంగానే ఈ అంటే పార్టీ కార్యక్రమాలను ఒక్కసారిగా పార్టీ ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. పార్టీ నుంచి స్వసలను అడ్డుకోవడంతో పాటు
పార్టీ క్యాడర్ లో జోష్ నింపి పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలన్న యోచనలో బీఆర్ఎస్ పార్టీకి పావులు కలుగుతుందని చెప్పుకోవచ్చు. పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన నేతలకి కాంగ్రెస్ బీజేపీల నుంచి టికెట్ దక్కుతుండడంతో మెజారిటీ నేతలు తమ పార్టీ నేతలతో తామే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రధానంగా ఇటీవల చూసుకుంటున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే ఫోన్ అధికారికంగా చేశారు. ట్యాపింగ్ అధికారికంగా జరిగిందా అనధికారికంగా జరిగిందా అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అధికారికంగా జరిగితే జరిగిండొచ్చు, సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు జరగడం సహజమే అన్న సంకేతాలను కేటీఆర్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా స్పందించడం ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. పార్టీ అధినేత కేసీఆర్ నిన్న అంటే మొన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో తాను ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి వివరాలు వెల్లడిస్తానని, త్వరలోనే ఇందుకు సంబంధించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పడం జరిగింది. దీంతో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి వివరాలు వెల్లడిస్తారు, కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయంగా ఎలా దాన్ని బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా మార్చుకుంటారన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా క్యాడర్ లో జోష్ నింపుతూ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు మాత్రం బీఆర్ఎస్ అన్ని రకాలుగా కార్యాచరణ క్షేత్రస్థాయిలో అమలు చేస్తుంది. కృప రైట్ శ్రీకాంత్.